మేము నేను సంపు నేను ఇక్కడ చూడడానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడికే ఒక షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను. నాకు ఎవ్వరు హీరోలు డేట్లు ఇవ్వట్లే, ఎవ్వరు కదలేనట్లే. నా బతుకు అయిపోయింది అనుకున్నా. ఇంకా అప్పుడు ఏదో ఒక యార్క్ యార్ అని ఒక తమిళ సినిమా చూసి ఒక పిచ్చి సినిమా ఒకటి తీసి జనాలకి ఒక పిచ్చి ఒక హీరో గాడిని క్రియేట్ చేసి దాని మీద కామెడీ తయారు చేద్దామని చాలామంది కొత్తగా అప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులకు అందరికీ చెప్పా, ఇలా ఉంటుంది, నువ్వు ఒక ఎన్ఆర్ఐ అని చెప్తా జనాలకి, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్తా, అలా పిచ్చి పిచ్చిగా నువ్వు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, యారగెంట్గా మాట్లాడాలి, ఆ తర్వాత నిజం రివీల్ చేస్తాం అని చెప్పి ఎవ్వరు చేయలే. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ బయట చెట్టు దగ్గర నిల్చొని షార్ట్ ఫిల్మ్ చూసి అక్కడ నిల్చోమంటే ఇప్పుడు ఈ మనిషి షూస్లో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు ఒంటి మీద ఉన్నాయి. అంత దారుణంగా ఉపేంద్ర గారి ఏ సినిమా గుర్తుంది కదా, అలాంటి గెటప్ వేసుకొని ఉన్నాడు. చూడగానే నా హీరో దొరికాడు అనుకున్నా. నిజంగా నాకు ఇదంతా కల్లాగా ఉంది. అంటే ఇది జరిగి 13 ఏళ్ళు అయింది. నా దగ్గర హోండా షైన్ బైక్ ఉండేది. నాకు ఒక పిచ్చగా అప్పులు ఉండేవి, ఒక 50,000 60,000 పెద్ద అమౌంట్. అది ఎలా 50,000 60,000 ఎలా తిప్పుతుందో కూడా తెలియదు. కానీ నా దగ్గర కథ ఉంది, ఐడియా ఉంది. సంపుని సిద్దిపేటలో ఉండేవాడు సంపు. వచ్చేసి సంపు ఒక మాట్లాడుకుందాం కథ గురించి అని వచ్చేసేవాడు.